ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు. అది తెలుసండి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి. ఏం తెలుసు? నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దని తెలిసి ఆ రాజు నెబుకద్నెజర్ రాజు ఏమని చెప్పాడంటే, ఒక ప్రతిమను చేసి అందరూ దీనికి నమస్కరించమంటే, ఇక్కడ ముగ్గురు మాత్రం మాకు ఆజ్ఞలు తెలుసు. ఏం ఆజ్ఞ? ఫస్ట్ ఆజ్ఞ, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండొద్దని తెలుసు కనుక మీరు బంగారంతో చేయండి, వెండితో చేయండి, వెలగల వస్తువులతో చేయండి, వజ్ర వైడూర్యాలతో చేయండి, మేము మాత్రం దానికి మొక్కమన్నారు. అంటే ఆజ్ఞ పాటించారు. అంటే పాపం చేశారా? చేయలేదా? చేయలేదు. ఆజ్ఞను మీరలేదు. కష్టం, మరణం వచ్చింది. రాజుకి 700 కోపం వచ్చింది. అందరూ మోకరిస్తే, అందరూ మాట మీద ఉంటే మీరు మాట వినరా? తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయమంటే ఒక వంతున్న అగ్నిగుండాన్ని 700 చేసేసాడు రాజు. 700 చేసి పడేస్తుంటే విసిరి వేసిన వారు కాలి పడి చచ్చారు. కానీ ఈ ముగ్గురుతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు 4వ వ్యక్తిగా దిగి వచ్చేసాడు. గట్టిగా చెప్పండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల పట్ల దేవుడు కనపడ్డాడు. ఆ ఊరి రాజు అంటున్నాడు, దేవదూతల కలిగిన ఆత్మ కలిగిన వారు దేవుడి సేవకులారా పిలుస్తాడు. ఎందుకు ఆ పేరంటే, నిలబడ్డారు వాళ్ళు, దేవుని శక్తిని చూపించారు వాళ్ళు. ఎందుకు దానియేలుకి అంత మంచి సాక్ష్యం ఉందంటే, ప్రార్థన మాలల